ఉచితం అనగా ఎట్టి ఖర్చు పెట్టుబడి లేకుండా ఊరకనే వచ్చేది అని అర్థం. తమ కాళ్ళపై తాము నిలబడగలే స్థితి చేరే వరకు, నిలదొక్కునే స్థితి చేరే వరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు అడిగినది ప్రతిది కూడా ఇస్తూ ఉంటారు. ఏ ప్రతిఫలం ఆశించకుండా వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అది ఉచితం. అలాగే మన పరలోక తండ్రి లెక్కింపలేని మేలులను, ఆశీర్వాదాలను ప్రతిరోజు మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు నందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్య లోకపు ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని వసలుస్తున్నారు. కనుక ఉచితంగానే కదా అని చులకన భావమా, లేక దేవుడు ప్రసాదించే ఆశీర్వాదాలకు నిత్యం కృతజ్ఞతా భావం కలిగి జీవిస్తున్నామా? ఓసారి ఆలోచిద్దాం.